పాత్రలకు ఈ తారలు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. సాడ్ ఎమోషన్ సీన్స్ను మన సమంత బాగా పండిస్తుంది. పాత్రకు స్వతహాగా సహజత్వం తీసుకొస్తుంది నిత్యా మీనన్. ఇక రాజసం ఉట్టిపడే పాత్రలకు మన స్వీటీ అనుష్క శెట్టి చక్కగా సరిపోతుంది. అలక, మౌనం అసలు ఏం మాట్లాడకపోయినా పర్లేదు, కీర్తి సురేష్ పాత్రను చూస్తూ ఉండిపోవచ్చు. ప్రియాంక మోహన్ ఎవరి పక్కన నటించినా సరే వారికి అతికిపోయినట్లే నటిస్తుంది. ఓ పద్ధతి, ఓ ప్లానింగ్ ఉన్న పాత్రలకు నివేదా థామస్ యాక్టింగ్ అదరగొడుతుంది. హీరోకు గట్టి పోటీ ఇవ్వాల్సిన పాత్రలకు ఎమోషనల్గానూ ఫిజికల్గానూ నయనతార స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మనోళ్లు లేటుగా క్యాచ్ చేశారు కానీ మన మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకప్పుడైతే చార్మి కూడా బాగా సెట్ అయ్యేది. అల్లరి చిలిపితనం కలగలిపిన పాత్రలకు జెనీలియా, త్రిష సరిగ్గా సరిపోతారు. ఈ పాత్రకి మస్తు షేడ్స్ ఉన్నాయంటే చాలు, సాయి పల్లవి టాలెంట్ చూపిస్తుంది. సీతలాంటి మంచి క్యారెక్టర్ చేసిన మృణాల్ ఠాగూర్ మంచి రొమాంటిక్ రోల్ కోసం తహతలాడుతోంది ఈ పాప. ఆశలకు కోరికలకు అంతేలేని క్యారెక్టర్ అంటే గుర్తొచ్చేది పాయల్ రాజ్పుత్ మాత్రమే. ఏమాత్రం హడావుడి లేని పాత్రలకు రీతువర్మ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. జస్ట్ మీరు క్రష్ మాత్రమే అని చెప్తే రష్మిక మందన్న ఈజీగా ఓకే చెబుతుంది. ఐశ్వర్య రాజేష్లోనే మిడిల్ క్లాస్ రోల్స్లో ఇమిడిపోతుంది.